శ్రీచక్రం ఇంట్లో ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి శ్రీచక్రం ఇంట్లో ఉంచుకోవచ్చా, మేము పూజలు చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటారు. శ్రీచక్రం, సాలగ్రామం, శివుడికి సంబంధించిన నర్మద బాణం, ఇవన్నీ కూడా అండి మనం తెచ్చుకుని మనం కొనుక్కుని ఇంట్లో పెట్టుకోకూడదు. అవి లక్కీ నెంబర్ అంటే వాడంతటా అవే వస్తుంది అని చెప్తూ ఉంటారు వాడిని. నేను గుర్తున్నా మీకు. అలాగే శ్రీచక్రం అయినా, నర్మద బాణం అయినా, లేకపోతే సాలగ్రామం అయినా బాగా ఉపాసకులైనటువంటి గురువుల దగ్గర నుంచి తీసుకోవాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మార్కెట్లో షోరూమ్స్లో బాగా దొరుకుతున్నాయి కదా, ప్రతి వస్తువు ఇంట్లో పెట్టేసుకుంటాను అంటే అదేమన్నా మీకు అలంకారం అవుతుంది, కానీ దానికి సంబంధించినటువంటి డివోషనల్ వ్యవసాయం బయటకు రావు. ఉపాసన చేసేటువంటి గురువు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సేవ చేస్తున్నప్పుడు నీ మనసులో కోరిక ఆయనే తెలుసుకుని, ఏమయ్యా శ్రీచక్రం ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుంటావా, నీకు చేసుకునే విధానం నేర్పుతాను అని చెప్పి చేసుకునే విధానం కూడా నేర్పి ఇవ్వాలి గురువు అనేవాడు. మామూలుగా ఇచ్చేయకూడదు. కొంతమందికి ఏంటంటే అసలు ఈ చక్రార్చన విధానాలని కూడా, చక్రాన్ని ఎట్లా అర్చించాలనే విధానం మీద ముందుగానే ట్రైనింగ్ అయి ఉంటారు. వాళ్ళు ఉపాసన చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఉపాసన మంత్రం కొంచెం ఫలించే టైంకి వచ్చేసరికి గురువులు ఆటోమేటిక్గా వాళ్ళు విచారైనా, నీకు ఈ మంత్రశాస్త్రం మీద కొంచెం తెలివిదాటలుగా పనిచేస్తున్నావు కదా, ఈ శ్రీచక్రం ఇంట్లో పెట్టుకుని చేసుకో, వివాహం అయింది నీకు, చక్కగా గృహస్థ ధర్మంలో ఉన్నావు, చక్కగా రోజువారీ ఇంట్లో దేవతా అర్చన చేసి నిర్మాల్యం తీసి దేవతార్చన చేసి నివేదన పెట్టాలి కదా, అందులో భాగంగా శ్రీచక్రాన్ని అర్చించుకో అని చెప్పి గురువులే ఇస్తారు. అటువంటి సందర్భాన్ని మనం పొందాలి అంటే దానికి ప్రాథమికంగా వెనకాల బ్యాక్గ్రౌండ్ గురువుల దగ్గర నుంచి ఆటోమేటిక్గా పొందేటువంటి సందర్భానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ మనం చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. అవేంటంటే సత్ప్రవర్తన, గురువుల దగ్గర ఈ యొక్క విశేషాలు తెలుసుకుంటూ ఉండడం, ఇంట్లో సదాచారం పాటించడం. ఈ సదాచారంతో ఉన్నాడు అని గురువుకి ఆకర్షితుడవ్వాలి. అందుకోసం 10 మంది దగ్గరికి వెళ్ళి జరగకూడదు. ఎవరో ఒక గురువుని పట్టుకుని ఈ గురువు ద్వారా మనకు వస్తుంది. ఆ గురువు ఎటువంటి వాడే ఉండాలి, సత్ప్రవర్తన ఉన్నవాడే ఉండాలి. తర్వాత మరి ఈ ఉపాసనాఖండలో సిద్ధుడే ఉండాలి. అలా ఉండాలి. ఇప్పుడు మనం జగద్గురువుల దగ్గరికి వెళ్తూ ఉంటాం. శృంగేరి వారు కానీ, కంచి వారు కానీ, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు లేదో, వాళ్ళు రెగ్యులర్గా డైలీ చక్రార్చన, తర్వాత మళ్ళీ పీఠ పూజ అవన్నీ చేస్తూ చక్కగా మనకు కనబడుతుంటారు, అనుష్ఠానం చేసుకోవడం. అలాంటి వాళ్ళని సేవిస్తుండగా వాళ్ళే దగ్గర తీస్తారు. అలా తీసిన సందర్భాలు కోకొలలు ఉన్నాయి. చాలామందిని అనుగ్రహించారు వాళ్ళు. గణపతి సచ్చిదానంద స్వామి వారు ఆయన అంతే. ఆయన నిత్యం పొద్దునపూట, నాకు తెలిసి నేను సుమారుగా 40 సంవత్సరాలుగా చూస్తున్నానండి, తర్వాత 30 సంవత్సరాల నుంచి మనకి వీడియోలు కూడా వస్తూ ఉన్నాయి. ఆయన డైలీ పొద్దునపూట హోమం, దేవతా సంబంధమైన అర్చన రోజు జరుగుతూ ఉంటుంది. అలాగే శృంగేరి వారి దగ్గర జరుగుతూ ఉంటుంది. అలాగే మరి మన కంచివారి దగ్గర జరుగుతూ ఉంటుంది. ఇలాగా నిత్యం ఈ పూజా కార్యక్రమాలు, హోమాలు, అర్చనలు జరుగుతున్నటువంటి సందర్భాల్లో అటువంటి గురువుల దగ్గర మనం సేవ చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర రానియరమో, మనం అసలు పలికిస్తారో లేదో అనుకుంటూ ఉంటారు మీరంతా. లేదు, భక్తుల మీద వాత్సల్యం చాలా ఉంది వాళ్ళకి. నరసింహస్వామి లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. నరసింహమూర్తి ఆయన ఆవిర్భవించిన తర్వాత ఆ ఉగ్రరూపాన్ని చూసి ప్రజలందరూ భయపడుతున్నారు, దేవతలందరూ భయపడుతున్నారు. ఆ సందర్భంలో సాక్షాత్తుగా బ్రహ్మగారు వచ్చి లక్ష్మీదేవిని వెళ్ళమంటాడు, అమ్మా నువ్వు వెళ్తే ఏమైనా శాంతిస్తాడో చూడమ్మా అంటే ఆయన శాంతిస్తాడు నాకు, నేను మాత్రం వెళ్ళలేనంటుంది లక్ష్మీదేవి. నృసింహతార ఘట్టాన్ని మీరు పరిశీలిస్తే అందులో వస్తుంది అంతా కూడా. అటువంటి సందర్భంలో మరి ప్రహ్లాదుడు అక్కడ కనబడితే బ్రహ్మగారు అడుగుతాడు, నానా ప్రహ్లాద, పరమభక్తుడు రా నువ్వు, నీ గురించే కదా ఆయన ఆవిర్భవించాడు, నువ్వు వెళ్తే శాంతిస్తాడని చూడరా అంటాడు. అనగానే నరసింహస్వామి ఎదురుకుండా ప్రహ్లాదుడు వెళ్ళిపోతాడు. ఆయన చూడంగానే అంత ఉగ్రం కూడా చల్లారిపోయి వెంటనే ఇమీడియట్గా ఆ నరసింహమూర్తి ఆయన నెత్తిమే చేయబెట్టి ప్రహ్లాదుని దగ్గర తీసుకున్నట్ట. అంత భక్తవాత్సల్యం నృసింహమూర్తికి. ఆ భగవదనుగ్రహం ఆ నృసింహమూర్తికి ఎట్లా ఉంటుందో, ఈ దేవతా సంబంధమైనటువంటి ఉపాసనాకాండలో గురువులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నృసింహోపాసన చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ అంతే భక్తవాత్సల్యం ఉంది. వాళ్ళు అనుగ్రహిస్తారు. అలా అనుగ్రహించిన వాళ్ళు, వాళ్ళ చేత అనుగ్రహింపబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాడికి ఏది అవసరమో అది ఇస్తారు. వాళ్ళు ఇచ్చి ఇది పెట్టుకుని పూజ చేసుకోవాయా ఇంట్లో అని చెప్పేసి. అటువంటి ఆ శ్రీచక్రాన్ని నిత్యం అర్చించుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఇంట్లో సదాచారం ఉండాలి. అశౌచాది ప్రకరణంలో దేవతామందిరం దగ్గరికి వెళ్ళకూడదు. రజస్వలాశౌచంలో ఇంట్లో కలుపుకోకుండా విడిగా ఉండాలి. మృతాశౌచ జాతాశౌచ సమయాల్లో ఇంట్లో అన్నీ ముట్టుకోకుండా విడిగా ఉండి ఆ 10 రోజులు కాలక్షేపం చేయడం అనేది ఉండాలి.
మరి పూజ గోప్యంగా ఉండాలి. నిత్యం చక్కగా ప్రాతకాలంలో ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని అర్చన చేసుకుంటూ ఉండాలి. ఉభయ ప్రదోషాల్లో కూడా మీకు అవకాశం ఉంటే అర్చన చేసుకునే విధానాలు ఉన్నాయి మంత్రశాస్త్రరీత్యా. అవి తెలుసుకోవాలి గురువుల ద్వారా, తెలుసుకుని వాటిని అర్చించుకోవాలి. మరి నాకు ఏదో పంచదశో షోడశో ఇట్లాంటి మంత్రాలు ఉంటేనే ఈ శ్రీచక్రాన్ని అర్చించాలా, లేకపోతే మామూలుగా కూడా అర్చించుకోవచ్చా అంటే మామూలుగా కూడా అర్చించుకోవచ్చు. లలితాసహస్రనామం గురువు దగ్గర చెప్పుకుని అర్చన చేసుకోవట్లా, అలాగే ఆ లలితాసహస్రనామం ఆ శ్రీచక్రాన్ని అర్చన చేసుకోవచ్చు. కానీ ఆ లఘువుగా ఆ చక్రార్చన చేసుకునే విధానానికి మార్గాలు ఉన్నాయి. అది కూడా గురువు ద్వారానే చెప్పించుకుని ఆ విధానాన్ని మీరు అనుష్ఠించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇలాంటివి చాలా విశేషాలు ఆ యొక్క శ్రీచక్రం మీద ఉన్నాయి. ప్రధానంగా మరి స్నానం చేయకుండా వండుకోవడం, స్నానం చేయకుండా తినడం ఇవి చేయకూడదు. ఎక్కడికి వెళ్ళినా సరే అశుచిగా అక్కడ ఆహార పదార్థాలు ఉన్నాయంటే తినకూడదు. ఈ శ్రీచక్రార్చన అంటూ ప్రారంభం చేసిన తర్వాత ఇంట్లో అలాంటి సందర్భంలో మీకు నిత్యం కూడా ఖచ్చితమైనటువంటి పాజిటివ్ వేవ్స్ నీ గృహంలో ప్రారంభమవుతాయి. నీ ఇంట్లో మనుషులందరికీ కూడా పాజిటివ్ వేవ్స్ ప్రారంభమవుతాయి. మేము ఈ పని చేయగలం, ఈ పని సాధించుకోగలం అని సత్ప్రవర్తనతో కూడుకున్న పనులన్నీ కూడా ఒక కామన్ మ్యాన్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి మంచి యోగం శ్రీచక్రం యొక్క విలువలు ఉన్నాయి. ఆ శ్రీచక్రం అట్లా ప్రదక్షిణ ఇస్తుంది. ఏ రోజు గారు పొద్దున్న పూటే పూలు కోసం వాటిని అర్చనలో పెట్టుకోవాలి. షోడశోపచార పూజల్లో ఉన్నటువంటి విధానాలన్నింటినీ కూడా పెట్టుకునే అర్చన క్రమంలో వాడుకోవాలి. శ్రీచక్రార్చనలో వచ్చే షోడశోపచార పూజలు మీరు దేవాలయాల్లో శ్రీచక్రార్చన పబ్లిక్గా పూజలు చేస్తున్నారు కదా, మీరు చూడొచ్చు. అక్కడ చూస్తే షోడశోపచార పూజలు నడుస్తుంటాయి. దానికి సంబంధించిన గంధం సానా చెక్క తీసుకొచ్చి గంధం తీయాలి. అలాగే అవకాశం ఉంటే ఆవు పాలు మనకి దగ్గరలో దేశవాళీ ఆవులు కనుక ఉంటే అక్కడ వెళ్ళి తెచ్చుకోవాలి. ఈ మధ్యకాలంలో దేవాలయాల్లో ప్యాస్చరైజ్డ్ అంటే ప్యాకెట్ పాలు పోస్తుంటే అందులో పురుగులు వచ్చినాయి, గొడవలు వచ్చినాయి. దేవాలయాలకు ఆవులు ఉన్నప్పటికీ కూడా ఆవు పాలు పోయడానికి వాళ్ళకి అంత మెయింటెనెన్స్ అంత ప్రాబ్లంగా ఉంది. అందువలన ప్యాకెట్ పాలు పోసారట, దాంట్లో పురుగులు వచ్చాయని దాని మీద పెద్ద ఇష్యూ, అదో పెద్ద గొడవ. అసలు ప్యాకెట్ పాలు పోస్తున్నామనే కొంచెం ఉండాలి పెద్ద అడ్మినిస్ట్రేషన్లో ఉండి కూడా. మరి ఆ ఆవు పాలు తీసుకొచ్చి ఇంకా అర్చన చేయగలిగితే ఇంకా విశేషం. ఏ రోజు గారు పొద్దున్న పూలు కోసి ఆ పూలని అర్చనలో వాడుకోవాలి. అలాగే మరి తర్వాత నివేదన ఇంట్లోనే తయారు చేసిన పదార్థాలతో నివేదన చేయాలి. అలాగే పసుపు కుంకుమ స్వయంగా పసుపు కొమ్ములు కొనుక్కుని మరలో పట్టించుకుని దాంతో కుంకుమ తయారు చేసుకుని అదే అర్చనలో వాడుకోవాలి. దీపారాధనకి గానుగు దగ్గరికి వెళ్ళి నువ్వుల నూనె పట్టించుకుని అదే నూనె వాడాలి, ఖచ్చితం అది. ఇంకా విశేషంగా మంచిది ఆవు నెయ్యి దొరుకుతుందని మీకు కనుక నమ్మకం కుదిరితే అక్కడి నుంచి ఆ ఆవు నెయ్యి తీసుకొచ్చి నివేదనలోనూ ప్లస్ మన దీపారాధనకి వాడాలి. ఇలాగా స్వచ్ఛమైన వస్తువులు మార్కెట్లో దొరుకుతున్న వాటిని తీసుకురాకుండా మనం అర్చన చేయడం అనేది దోషభూయిష్టం అవుతుంది. కాబట్టి దొరుకుతున్న వస్తువుల్ని సంపాదించుకోగలిగినటువంటి మంచి వస్తువులు సంపాదించుకోకుండా అంతా డూప్లికేట్ దొరుకుతున్నాయి అన్నదంటే మనం తెచ్చుకునే వాటిని ఇక్కడ ప్రవేశపెట్టడంలో మంచి లాభం ఉంటుంది. అలాంటి ప్రయత్నాలను కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళి వాటితో మీరు ఆ చక్రార్చన కనుక చేసుకుని ఇంట్లో నియమపాలతో ఉంటూ మరి శౌచం పాటిస్తున్నటువంటి గృహాల్లో మాత్రమే భోజనం చేస్తూ బాహ్య ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ భోజనాదులు చేయకుండా ఆహారాలు తీసుకోకుండా కాలక్షేపం చేస్తూ సాధు సంబంధమైనటువంటి సాత్విక ఆహారం తీసుకుంటూ కనుక ముందుకు వెళ్ళి ఈ అర్చన కనుక చేస్తే జగదంబ నామస్మరణతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తే శ్రీచక్రంతో చాలా విశేషమైన లాభాలు ఉంటాయి. ఉపాసకులు చాలా గొప్పగా జీవనాన్ని గడపడంలో గల కారణం కూడా అమ్మవారి అనుగ్రహం ప్రత్యక్షంగా అందరికీ లభించేదే. అలా ప్రారంభం చేసి తెస్తుంటే ఆ గురువులే మీకు అవకాశాన్ని పురస్కరించుకుని మంత్రోపదేశం చేస్తూ ఉంటారు. ఆ మంత్రోపదేశం తీసుకోవడానికి కానీ ఉపాసన చేయడానికి కానీ మనకి నిజంగా భగవదనుగ్రహం ఉంటే కానీ అవ్వదు. అలాగా కుర్తాళం పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద స్వామివారు ఎంతోమందిని అనుగ్రహించారు. ఇది జరిగేదే. అందువలన శ్రీచక్రం కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవడం అనేది చేయొద్దు. సాలగ్రామం కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవడం చేయొద్దు. అలాగే నర్మదా బాణాలు దొరుకుతాయని చెప్పి షాపులో దొరుకుతాయని చెప్పి చేసుకోవద్దు. వాటిని ఖచ్చితంగా గురువుల దగ్గర నుంచి సంపాదించుకునే రీతిగా మీ ప్రవర్తన పెట్టుకుని ఇల్లు కట్టాలంటే ఇల్లు పైకి వచ్చిన తర్వాత పెంకుటిల్లో రేకుల షెడ్డో పూరిపాకో డాబానో ఏదో చూస్తుందాం, కానీ ఫౌండేషన్ వేయాలి కదా. అలాగే ఈ ఉపాసనా కాండలో కూడా శ్రీచక్రాన్ని ఉపాసించాలంటే కనుక శ్రీచక్రాన్ని గురువుల దగ్గర నుంచి పొందేటువంటి దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ చేయాల్సినటువంటి భక్తి మార్గంలో గురువు యొక్క సేవ చాలా ఉంది. అది చేసి ఖచ్చితంగా ప్రతి వాడు సాధించుకోవచ్చు. అలా గురువులు దాకా ఇస్తున్నారు, ఇంకా వాళ్ళ పరంపర నడుస్తోంది. స్వామీజీలే కాకుండా ఉపాసకులు కూడా వాళ్ళ దగ్గర నిత్యంలో సేవలో ఉన్నటువంటి ఆ యొక్క వాళ్ళకి అందరికీ కూడా ఆ శ్రీచక్రాలు తెప్పించి ఇవ్వడం జరుగుతున్నాయి. వ్యాపార ధోరణితో ఇచ్చేవాళ్ళు ఉంటారు, నమస్కారం. అటువంటి వాళ్ళ దగ్గర మంత్రాలు ఉపదేశం తీసుకున్నా యంత్రాలు ఇంట్లో పెట్టుకున్నా కానీ అవి అరిష్టాన్ని ఇస్తూ ఉంటాయి. అర్థమైందా? అలా తెచ్చుకోవద్దు.
సద్గురువులనే నిత్యం ఉపాసన, ఇందాక చెప్పిన నిత్యం ఉపాసనలో ఉన్నటువంటి సద్గురువులను ఆశ్రయించిన వీళ్ళందరూ కూడా ఎదురుగుండా కనబడుతున్నారు చక్కగా. జగద్గురువులందరూ కూడా నిత్యం ఉపాసనలో ఉంటున్నారు. అర్థమైందా? చక్కటి గొప్పదైనటువంటి శక్తివంతులు వాళ్ళంతా కూడా. వాళ్ళు ఖచ్చితంగా భక్తవాత్సల్యంతోనే ఉన్నారు వాళ్ళకి కూడా. రెండో మాట లేదండి. ఖచ్చితంగా నీలో నిష్కల్మషమైన మనసుతో వాళ్ళు సేవ చేస్తే నీకు ఖచ్చితంగా వాళ్ళు భక్తవాత్సల్యంతోనే వాళ్ళు అనుగ్రహిస్తున్నారు. అది జరుగుతోంది, అందరికీ కూడా ఆ అనుభూతి జరుగుతోంది. అర్థమైందా? సిద్ధిస్తుంది. అందువలన అలాగా మీరందరూ కూడా ఆ జగద్గురువుల్ని ఆశ్రయించి ఆ ఒక అనుగ్రహాన్ని పొందుతారని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నిజంగా నాకు జరిగిన అనుభూతులు చాలా ఉన్నాయి జగద్గురువులతో. మరి ఇప్పటికీ వాళ్ళ యొక్క ఆశీర్వచనాలే నాకు బాగా లభించినాయని చెప్తూ ఉంటారు. అలాగా పొందిన వాళ్ళని చాలామందిని చూశారు. వాళ్ళందరూ కూడా ఉన్నత స్థితిలో ఉన్నారు. అలా గురువుల దగ్గర నుంచి తీసుకున్న శ్రీచక్రం తీసుకుని ఉపాసన చేసిన వాళ్ళు మాత్రమే సుఖంగా ఉన్నారు. కాబట్టి గురువుల దగ్గర నుంచే పొందండి, దాన్ని అనుష్ఠించుకోండి. తద్వారా మీ అందరికీ కూడా శ్రేయస్కరం జరుగుతుంది. శుభం భూయాత్.